ఫ్రెండ్స్ మనమైతే పిట్టబొమ్మలు వేద్దాం. పిట్టబొమ్మలు అయితే ఏ విధంగా ఉన్నా ఒకసారి చూడండి. నేనైతే చెప్పాను కదా కిందటి వీడియోలో అయితే మనకు యాట అయితే అయిపోయింది, లాంగ్ యాట. మనం జర్నీ వెళ్తున్నాం. జర్నీ వేసినప్పుడు అయితే పిట్టబొమ్మలు వేస్తున్నాం, ఎలాంటి చేపలు పడతామంది. ఇప్పుడు పిట్టబొమ్మ అయితే నేను వేసాను, ఎలాంటి చేప పడతా చూద్దాం మరి. ఎందుకంటే కొన్ని బోట్లు కూడా పిట్టబొమ్మలకి అయితే చేపలు పడ్డావు. అవి ఎలాంటి చేపలు అంది చూస్తే మీకే తెలుస్తుంది. మనకు కూడా పడవచ్చు పడకపోవచ్చు చెప్పుకోలే. జర్నీ వెళ్ళడానికి అయితే మనకు ఒక 4 గంటల జర్నీ పడుతుంది ఇక్కడ నుంచి ఊరికి వెళ్ళడానికి. ఏదో చేప అయితే నాకు పడ్డది, ఈగలన్నా పడ్డది. అంత పెద్దదేటి కదా చేప, కొద్దిగా చిన్నది అనుకుంటాను ఎందుకంటే వచ్చేస్తుంది. ఇప్పుడు మా అన్నికి అయితే చేప నేను ఇస్తాను చూడండి. మా అన్ని ఏ విధంగా లాగుతున్నాడు. నేను ఎందుకంటే గేల ముళ్ళు పట్టుకొని వేయాలి కదా, బోర్డు దగ్గరికి వస్తాడు. అదే పిట్టబొమ్మతో డేంజర్. ఎందుకంటే మనం చేప ఎత్తేటప్పుడు పిట్టబొమ్మ కానీ తప్పింది కనుక మనం గేల ముళ్ళు అయితే వెంటనే గుచ్చేస్తావు. దాని గేల ముళ్ళు ఎలాగ ఉందో మీకు తెలుసు కదా. పిట్టబొమ్మతోనైతే ఒక 7 గేల ముళ్ళు ఉందాం. అది గుచ్చిందనుకో మనం ఇంకా నీట్గా తప్పియడం కదా, ఒడ్డుకెళ్ళి కోసుకోవాలి. లేదంటే కటింగ్ బెడ్ ఉంటే గేల ముళ్ళు కట్ చేయాలి. ఆ చేప కూడా దగ్గరికి వస్తుంది, ఒకసారి చూడండి మా అన్నయ్య ఏ విధంగా తీస్తున్నాడో. ఆ చేపనైతే దొడ్డు మీన్ అంటారు. కొంతమంది అనుకుంటారు అదేంటి ఒడిమీన్లా ఉంది దాన్ని దొడ్డు మీన్ అంటారు అనుకుంటారు. ఒడిమీని దొడ్డు మీన్ ఒకేలాగా ఉంటుంది. మనకు దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది, కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, అంత తేడా పెట్టి ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్.